రిలయన్స్ అధినేత, ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తి ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పాదయాత్ర చేపట్టారు. గుజరాత్లోని జామ్నగర్ నుండి ద్వారకా వరకు సుమారు 140 కిలోమీటర్లు ఈ పాదయాత్ర కొనసాగనుంది. మార్చి 28న పాదయాత్రను ప్రారంభించిన అంబానీ రోజుకు 10 నుంచి 12 కిలోమీటర్ల వరకు నడుస్తున్నారు. ఏప్రిల్ 10న అనంత్ అంబానీ 30వ పుట్టినరోజును ద్వారకాలో జరుపుకోనున్నారు. తాను ఏ పని మొదలు పెట్టాలనుకున్నా మొదట ద్వారకాధీశుని ప్రార్థిస్తానని అనంత్ చెప్పారు. అనంత్ అంబానీ పాదయాత్ర నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే వేసవి కావడంతో ఉదయం పూట విశ్రాంతి తీసుకుంటున్న అంబానీ రాత్రి వేళల్లో మాత్రమే నడుస్తున్నారు. ఏప్రిల్ 1 వరకు 5 రోజులు దిగ్విజయంగా పాదయాత్ర చేపట్టినట్లు, ద్వారకాను చేరుకోవడానికి మరో 2 నుంచి 4 రోజుల సమయం పడుతుందని అనంత్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. కాగా అనంత్ అంబానీకి ద్వారక శ్రీకృష్ణుడిపై అపార నమ్మకం. ఈ నేపథ్యంలో యువత తాము సాధించే లక్ష్యాలను చేరుకోవాలంటే ద్వారకాధీశుని ప్రార్థించాలని సూచించారు. కాగా గతేడాది అనంత్ అంబానీకి రాధికా మర్చెంట్తో వివాహం జరిగిన విషయం తెలిసిందే.